తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి చినరాజప్ప పోటీ చేస్తున్న స్థానం కావడమే. అభివృద్ధి ప్రజాదరణే ధ్యేయంగా చినరాజప్ప తెలుగుదేశం తరపున మళ్లీ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. సెంటిమెంటే అస్త్రంగా వైకాపా తరపున తోటవాణి బరిలో నిలిచారు. జనసేన గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండడంతో ఈసారి అక్కడి పోరు ఆసక్తికరంగా మారింది. పెద్దాపురం నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి. ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన నిమ్మకాయల చినరాజప్ప ఈ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటవగా కాంగ్రెస్ 5 సార్లు, సిపిఐ 2 సార్లు, తెదేపా 5 సార్లు, ప్రజారాజ్యం అభ్యర్థి ఓసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1,98,000 పైచిలుకు ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో కాపులు, బీసీలు, ఎస్సీల ఓట్లు అభ్యర్థి విజయంలో కీలకం. అలాగే కమ్మ సామాజిక ఓట్లు అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపనున్నాయి. 2014 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చినరాజప్పను చివరి నిమిషంలో తెదేపా అధిష్టానం పెద్దాపురం బరిలో నిలిపింది. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన చినరాజప్ప వైకాపా అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడుపై 10,663 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పట్నుంచి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చినరాజప్ప అభివృద్ధికి బాటలు వేశారు. పెద్దాపురం, సామర్లకోట జంట పట్టణాలను 1,200 కోట్లతో అభివృద్ధి చేశారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. పెద్దాపురంలో ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, పెద్దాపురం సామర్లకోట రహదారి విస్తరణ, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ భరోసా ఇళ్లు నిర్మించి పేదలకు కేటాయించి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెదేపా తరఫున తీవ్ర పోటీ నెలకొన్న అధిష్టానం మాత్రం మరోసారి రాజప్పకే సీటు కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రావు టికెట్ కోసం ప్రయత్నించినా అధిష్టానం బుజ్జగించింది. ప్రజల ఆదరణతో మరోసారి పెద్దాపురం నుంచి గెలుస్తానన్న ధీమా రాజప్ప వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ఓ పక్కనే సంక్షేమం కూడా చేయడం జరిగింది. అలాగే అన్ని వర్గాల ప్రజలను కూడా సమానం చూసుకుని బాగా చెయ్యాలనే ఆలోచనతో ఇవాళ బాగా పనిచేసాం, అందుబాటులో ఉంటాం. ఇక్కడే పెద్దాపురంలో కాన్స్టిట్యున్సీలో ఇల్లు కట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండటం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. ఇవాళ గ్రామాలు తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా పూర్తి సపోర్ట్ తోటి ఇచ్చి మీరే రావాలి, మీరే అభివృద్ధి చేయాలని చెప్పి అలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. రాజప్పకు పోటీగా చివరి నిమిషంలో కాకినాడ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణిని వైకాపా బరిలోకి దింపింది. తోట సుబ్బారావు నాయుడు, దౌలూరి దొరబాబు నియోజకవర్గ సమన్వయకర్తలుగా పనిచేసినా ఆ పార్టీ నుంచి వారికి సీట్లు దక్కలేదు. సుబ్బారావు నాయుడు వైకాపాకు రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. రాజప్ప తన తండ్రి మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ పట్ల అనుచితంగా మాట్లాడారని, అనారోగ్యంగా ఉన్న తన భర్తను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని వాణి విమర్శించారు. నేను ప్రతి ఇంటికి తిరగడం, అందరినీ కలుసుకోవడం, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం, దాని ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయని ప్రతి మహిళ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా తాగునీటికి చాలా సమస్య ఉన్నదని వాళ్ళు చెప్తున్నారు. సరైన ఆరోగ్య కేంద్రాలు కూడా లేవని చాలా మంది బాధపడడం కూడా జరుగుతుంది. జనసేన తరఫున తుమ్మల బాబు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, భాజపా, స్వతంత్రులు బరిలో ఉన్న పోటీ నామమాత్రంగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరు కూడా అవుటర్స్ రావటం, ఈ నియోజకవర్గానికి అతి దూరంగా ఉన్నటువంటి అమలాపురం నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి రాజప్ప గారు, అలాగే మరి మొన్నటి వరకు జగ్గపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నియోజకవర్గానికి రావటం మా గెలుపుకి మొట్టమొదటి అవకాశం కల్పించారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పెద్దాపురంలో 5 సార్లు గెలిచింది. ఈసారి కూడా ప్రజలు తమకే పట్టం కడతారని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నారు. అటు వైకాపా మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సెంటిమెంట్ కలిసి వస్తుందన్న ఆశతో ఉంది. జనసేన గెలుపుపై ధీమాగా ఉంది.